వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. పలు ప్రాంతాల్లో రక్తదానం చేసిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ప్రభుత్వానికి మరో శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల. మహారాష్ట్రలో తుల్జాపూర్లో కొలువై ఉన్న తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడితో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ. తిరుపతి హాతీరాం బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి. భూభారతిలో లైసెన్సెడ్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైసెన్సెడ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చ. రాబోయే తరానికి ప్రధాని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్. తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 ఎకరాలకు మించి ఉన్న రైతులకు రైతు భరోసా సహాయం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం గురువారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ మేరకు 1,313.53 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 6.33 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటి వరకు రైతు భరోసా కోసం మొత్తం 5,215.26 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. అయితే రబీ సీజన్ సమయంలో 4 ఎకరాలకు మించి ఉన్న భూమి రైతులకు ఇప్పటి వరకు డబ్బులు అందలేదు. రాష్ట్ర మంత్రులు గతంలో ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం అని హామీ ఇచ్చినా బకాయిలు చేరలేదు. ఇప్పుడు ఖరీఫ్ నిధులు జమ అవుతుండగా రబీ డబ్బులపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 2 సీజన్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. తాజాగా నిధులు విడుదల చేయడంలో రైతులు హ్యాపీగా ఉన్నారు. మహారాష్ట్రలోని తుల్జాపూర్లో గల తుల్జా భవానీ అమ్మవారిని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్ట్ర తుల్జాపూర్లోని కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమల్లో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. నిజామాబాద్ కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైసెన్స్ సర్వేయర్ల కోసం ఎంపికైన అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వారిచే అందిస్తున్న సర్వే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు హితవు పలికారు. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి భూములకు సంబంధించిన అంశం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి గట్టు తగాదా లేకుండా ఉండేందుకు గాను హద్దులకు పక్కాగా నిర్ధారిస్తూ సర్వే మ్యాప్లను పాస్బుక్లలో పొందుపరచాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించి శిక్షణ ఇప్పిస్తోందని తెలిపారు. భూములు క్రయ విక్రయాలు సక్సెషన్ వంటి వాటికి సంబంధించిన క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్లను రూపొందించాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ సందర్భంగా నేర్పించే అంశాలను చక్కగా ఆకలింపు చేసుకోవాలని, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. 50 రోజుల పని దినాల్లో కొనసాగే శిక్షణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తానని అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు ప్రలోభాలకు లోను కాకుండా బాధ్యతలు నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన ఎంతో ముఖ్యమని అన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జూలై 28, 29 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని, ఈ పరీక్షలో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులు అయిన వారికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలు జారీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువజన నాయకుడు తుంపల్లి మహేందర్ తో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఉపాధ్యక్షుడు కిరణ్ అనుపాల్, నిజామాబాద్ జనరల్ సెక్రటరీ ఆకాష్ రెడ్డి, రూరల్ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ఎండి ఇర్ఫాన్, సొప్పారి వినోద్, జనరల్ సెక్రటరీ పురుషోత్తం, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు తూర్పు రాజేష్, నడుకుడ వెంకటేష్, సతీష్ రెడ్డి, దామ సుమన్, వంశీ, మైలారం మధు, రాము, జీవన్ నాయక్, చౌకి వెంకటేష్, రోహిత్ గౌడ్, కేతావత్ తిరుపతి, రవి నాయక్, సంజీవ్ సాగర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ప్రభుత్వం గత ప్రభుత్వాల్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం చాలా కార్యక్రమాలు ప్రజలకు కావాల్సిన పథకాలు ఈరోజు ప్రజలకు వెళ్తూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనము ప్రజలకు పథకాలు అందుతున్నాయి కానీ ప్రజలకు తీసుకుపోయడంలో మనం వెనుక ఉన్నాం. దాని యువజన కాంగ్రెస్ మనం అందరం కూడా మండల వైజు మనకి ప్రతి గ్రామంలో మనకి క్యాడర్ ఉన్నది. ఎలక్షన్ క్యాంపెయిన్ కాకుండా మనం డైలీ పొద్దున్న లేచి ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమాలు మనము ఆ కార్యక్రమం నిర్వహిస్తే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. ఒక జడ్పీసీనో, ఎంపీటీసీనో, సర్పంచో అన్ని రకాలుగా రాజకీయంగా యువత ముందుకు రావాలని మన రాహుల్ గాంధీ గారి ఆదేశం. కాబట్టి ఎంతైతే అంత ముందు చూపు అందరం కలిసి మనం ఒక అన్నదమ్ముల్లాగా కలిసి మన నిజామాబాద్ రూరల్ ఉన్న యువజన కాంగ్రెస్ను అధిక స్థాయిలో యువజన కాంగ్రెస్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎన్నో చేపట్టి మన యువజన కాంగ్రెస్ నాయకులు మన రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం మంచి భవిష్యత్తు మనకు ఉంటుంది కాబట్టి అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు ఆయన జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీకి 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ నిరంతరం దేశ అభివృద్ధి వైపు చూసే వ్యక్తి అని, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, రాహుల్ గాంధీ ఆశయాలను, ఆలోచన విధానాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని, రాహుల్ గాంధీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని, త్వరలోనే రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ధర్మాగౌడ్, డీసీసీ డెలిగేట్ ప్రమోద్, మహిళా అధ్యక్షురాలు రేవతి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు వినయ్, సంఘం సాయిలు నరేంద్ర సింగ్, ప్రవీణ్, సాయి కుమార్, బేగం, పుప్పాల విజయ్, ముష్కు పటేల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా వారికి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరికీ జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే వారు నిండు నూరేళ్ళు ఉండి కాంగ్రెస్ పార్టీకి మరియు దేశానికి గణనీయమైన సేవ చేస్తారని మేము ఆశాజ్యోతిగా ఉన్నాం. అట్లాగే మరి గౌరవ రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారము మరి తెలంగాణ ప్రభుత్వం రాగానే మరి 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో వాటిని సూచితపరంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి మన గౌరవ శాసనసభ్యులు సూర్యచంద్ర రెడ్డి గారు జిల్లా శాసనసభ్యులు సూచనలు పాటిస్తూ ఉన్నారు, అమలు చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి దేశంలోనే మరి కులగణన ఎక్కడ జరగలేదు. మరి దాన్ని మన రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారమే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జక్రంపల్లి మండలం కేష్పల్లిలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు.
అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పుదాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సాంకేతిక అంశాలను జాగ్రత్తగా గమనించాలని, సమస్యల వారీగా ఆర్జీలను విభజిస్తూ పక్కాగా రికార్డులలో పొందుపరచాలని అన్నారు. ఎలాంటి వివాదాలు లేని తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సదస్సులో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించిన పక్షంలో దరఖాస్తుదారునికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదే తిప్పుకోకూడదని, సదస్సులో ఆర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని వివరాలు నమోదులు తప్పిదాలు లేకుండా వాళ్ళు చూడాలన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. మానసిక వికలాంగుల పాఠశాలలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా నిజామాబాద్ న్యాల్కల్ రోడ్డులో గల మానసిక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలో పుస్తకాలు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువజన నాయకుడు తూంపల్లి మహేందర్తో పాటు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్, ఉపాధ్యక్షులు కిరణ్ అనుపాల్, నిజామాబాద్ జనరల్ సెక్రటరీ ఆకాష్ రెడ్డి, రూరల్ ఉపాధ్యక్షులు మోతి నవీన్ రెడ్డి, ఎండి ఇర్ఫాన్, సొప్పారి వినోద్, రూరల్ జనరల్ సెక్రటరీ పురుషోత్తం, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉపాధ్యక్షులు తూర్పు రాజేష్, నడుకుడ వెంకటేష్, సతీష్ రెడ్డి, సుమన్, కాల్పోల్ వంశీ, మధు, రాము, జీవన్ నాయక్, చౌకి వెంకటేష్, రోహిత్ గౌడ్, కేతవత్ తిరుపతి, రవి నాయక్, సంజీవ్, సాగర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా నగరంలోని మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో ఈరోజు యువజన కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు మహేందర్ గారి ఆధ్వర్యంలో మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలతో పాటు పండ్లు, పెన్నులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు మేము రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యావత్ భారతదేశాన్ని కుదిపివేసిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన. ఈ దుర్ఘటనలో 260 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ షార్ట్ ఫిలిమ్స్ వైరల్ అవుతోంది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని వారి కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి సమస్యలపై చర్చించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయకుడితో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. తిరుపతి హాతీరాం బానాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులు పూజలు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వివిధ బంజారా పీఠాధిపతులతో కలిసి గురువారం హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న హాతీరాం బావాజీ జయంతి సందర్భంగా బంజారా సుగాలి లంబాడి పీఠాధిపతులు పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతో పాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే హాతీరాం బావాజీ పీఠం నిర్వాహకులు గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హామీ ఇచ్చారు. హరిరాం బావాజీ మఠంలో పూజలు చేయడానికి, హారతి ఇవ్వడానికి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 30న హాతీరాం బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు.
నందిపేటలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయ్ ఆదేశాల మేరకు పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సుఖీభవ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3వసారి రక్తదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ రానున్న రోజుల్లో దేశానికి ప్రధానమంత్రి పదవి రావాలని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏర్గట్లలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ జన నాయకుడు రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిట్లం ఆఫీస్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవటం జరిగింది. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం, దేశ ప్రజల సహకారంతో రానున్న ఎన్నికల్లో భావి భారత ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ జొన్న మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జంబి హనుమాన్లు, జుక్కల్ నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు రాజు, పట్టణ కమిటీ అధ్యక్షులు చిప్ప శివకుమార్, దయానంద్, కూర్మ అశోక్, ఎస్సీ మండల నాయకులు పత్తేపూర్ సంజీవ్, బుర్రె బాలరాజు, సురేష్ యూత్ నాయకులు రంజిత్ మైనా, నాయకులు సురేష్ యూత్ నాయకులు రంజిత్ మైనా, నాయకులు షకీల్, జులాన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ఇజ్రాయెల్, అమెరికా దిష్టిబొమ్మను వామపక్ష నాయకులు దగ్ధం చేశారు. అమెరికా సామ్రాజ్యవాదం యొక్క అండతో ఇజ్రాయిల్ ఇరాన్పై చేస్తున్న దాడులను ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో అమెరికా, ఇజ్రాయెల్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ నగర కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచంలో పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం పెరుగుతుంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయకుండా అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషిస్తూ తమ ఆయుధాలను అమ్మకం ద్వారా లబ్ధి పొందాలని కుట్రతో ఇజ్రాయిల్ను ప్రోత్సహిస్తూ ఇరాన్ పైన దాడులను తమ డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్నారన్నారు. వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం పాలస్తీనా మరియు సంఘీభావం ప్రకటించి అక్కడి ప్రజలకు అండగా నిలవాలని, అమెరికా సామ్రాజ్య తత్వాన్ని ఖండించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, నాయకులు సుజాత, విఘ్నేష్, న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్, బొమ్మయ్య, మోహన్, మల్లె, శ్రీనివాస్, సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు రవికుమార్, గణేష్, చరణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలో ఒకవైపు పేదరికం, నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం పెరుగుతూ ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే బదులు అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం యుద్ధోన్మాద వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని ఈరోజు ప్రేరేపిస్తూ ఉన్నారు. తమ ఆయుధాలని అమ్ముకొని బతకాలనేటువంటి ఒక కుట్ర ఈరోజు అమెరికా చేస్తూ ఉన్నది. దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు పాలస్తీనా పైన దాడులు కానీ. ఆలూరు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఆలూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకులు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా గ్రామ కూడలిలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ప్రజాక్షేత్రంలో దేశ రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు చల్లంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యర విజయ్, మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆలు శ్రీనివాస్ రెడ్డి, దేగం శ్రీనివాస్ గౌడ్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లెం మల్లారెడ్డి, మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆమందు సంజీవ్, కిసాన్ సేల్ అధ్యక్షుడు బార్ల ముత్యం, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అరుణాచలంలో మంగిరాములు మహారాజ్ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అరుణాచలంలో మంగిరాములు మహారాజ్ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. గానుగాపూర్ దత్తక్షేత్రంలో ఆవు దుంబర వృక్షం పారాయణం ముగింపు సందర్భంగా భక్తులకు
మధుకర్ దీక్ష ఏర్పాటు చేసి దత్తకృపకు ఆశీస్సులు అందుకున్నామని వారు తెలిపారు. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక కొరత కారణంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రగతిని కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలో 41 మంది ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా లబ్ధిదారులు అందరూ ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చే వారికి ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆర్డీఓ దృష్టికి తేవాలని సూచించారు. ఏకతాటి వర్షాలు కురిస్తే వాగులు, నదులలో వరద సరిపడ ఇసుక నిల్వలను ఇందిరమ్మ లబ్ధిదారులకు సమకూర్చేలా చూడాలని చెప్పారు. లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీటీఓ విజయభాస్కర్ తదితరులు ఉన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించబోయే ఒలింపిక్ రన్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవ్ రెడ్డి తెలిపారు. జిల్లా ఒలింపిక్ రన్ రాజరాజేంద్ర చౌరస్తా నుండి ప్రారంభమైన గాంధీ చౌక్ బస్టాండ్ మీదుగా కలెక్టర్ గ్రౌండ్కు చేరుకుంటుందని తెలిపారు. నగరంలోని రాజకీయ ప్రముఖులు, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, వివిధ పాఠశాల విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సంఘం సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు ఒలింపిక్ రన్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈ రన్లోని జిల్లా, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొని ఒలింపిక్ రన్ను విజయవంతం చేయాలని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కోరారు. రన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో చైర్మన్ లింగయ్య, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, భూమారెడ్డి, గాదరి సంజీవ్ రెడ్డి, స్వామి కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశానుసారము మాకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఒలింపిక్ రన్ అనేది ఉంటుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 20 తారీఖు నాడు, శుక్రవారం నాడు ఒలింపిక్ రన్ను అసోసియేషన్ తరఫున డిసైడ్ చేసి 20 తారీఖు అందరం కలిసి డిసైడ్ చేసినాం. 20 తారీఖు నాడు రాజరాజేంద్ర టాకీస్ నుంచి ఏదైతే పాత కలెక్టర్ ఆఫీసు ఏదైతే ఉందో స్పోర్ట్స్ గ్రౌండ్ అక్కడ వరకు ఊరేగింపు ఉంటుంది, రన్ ఉంటుంది. నిజామాబాద్ సిపి గారు ఇనాగ్రల్ చేస్తారు. మిగిలిన పెద్దలు కొంతమంది అక్కడ వచ్చి స్టూడెంట్స్ని అండ్ మిగిలిన వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్లు పాల్గొని విజయవంతం చేయండని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏవో రాజేశ్వరికి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటిని అమలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. 2025 జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మా సంఘం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు కూడా పాల్గొనాలని నిర్ణయించారు. అందుకని పారిశ్రామిక వివాదం చట్టం 1947లో సెక్షన్ 22 సబ్సెక్షన్ 1ని అనుసరించి ఈ సమ్మె నోటీసు జారీ చేస్తున్నాం. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, ఆశా వర్కర్లను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని కోరారు. ట్రాఫిక్ పోలీసులకు 20 ట్రాఫిక్ బారికేడ్లను మోక్ష డ్రెస్ యాజమాన్యం అందజేసింది. మోక్ష డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్, ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్ శేఖర్, ఎస్ఐ రహమతుల్లా, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందికి 20 ట్రాఫిక్ బారికేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ఈ బారికేడ్లను నిజామాబాద్ నగరంలోని ట్రాఫిక్ను నియంత్రించడానికి, బందోబస్తులకు, రోడ్లపైన ఇతర అవసరాల కొరకు ఉపయోగిస్తామని తెలిపారు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, మిగతా హాస్పిటల్ యాజమాన్యం, వ్యాపార యజమానులు ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని తెలిపారు. మోర్తార్ ప్రజా నిలయంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆయన జీవితంలో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. అనంతరం వారు రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, నాయకులు సంజీవ్ గౌడ్, ఇమ్రాన్, అరవింద్, షేక్ వాహాబ్, షేర్, విక్కీ, అన్వర్ తదితరులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండలానికి చెందిన షేక్ నజీమా కుటుంబం 10 ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తూ దీనంగా బతుకుతోంది. షేక్ నజీమా భర్త మరణించిన తర్వాత 2 కొడుకులు, 1 కూతురితో అద్దె ఇంట్లోనే నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. అత్యంత నిరుపేదలైన ఆ కుటుంబం రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ ఇల్లు గడపడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో తమకు కూడా ఆ అవకాశం వస్తుందని షేక్ నజీమా ఎంతో ఆశించారు. ఇందిరమ్మ ఇల్లు అంటే పేదలకు ఆసరా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్పిన మాటలు తమలో ఎంతో ధైర్యాన్ని నింపాయని ఆమె తెలిపారు. అయితే సాలూరా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో తమ పేరు లేకపోవటం, తమ కలలు నెరవేరకపోవటం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా అద్దె ఇంట్లో మగ్గుతున్నాం. సొంత ఇల్లు ఉంటే మాకు ఒక భద్రత ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన చెందకుండా ఉండగలమని షేక్ నజీమా కన్నీళ్లతో మీడియాకు విన్నవించుకున్నారు. తమకు దీన స్థితిని అర్థం చేసుకుని తమ కుటుంబాన్ని వెంటనే ఇల్లు కట్టించాలని ఆమె సాలూరా గ్రామ పెద్దలను, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని అనేక నిరుపేద కుటుంబాల ఆశలు, నిరాశలకు అద్దం పడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగును నింపాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుండగా క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి పథకాలు చేరడంలో జాప్యం లేదా లోపాలు ఉన్నాయని ఈ ఘటన రుజువు చేస్తోంది. साफ हमारा घर नहीं है, कुछ नहीं, 10 साल से घर नहीं है, घर गिर गया, हमारा घर नहीं दिया, हम फिर कैसा करना क्या नहीं, फिर किराए से हम घर ही नहीं आया, फिर कैसा करना, बच्चे हैं हमारे किराए से घर में है, फिर अब कैसा करना, हम घर दो ना, सब घर हम आपको घर नहीं आया, फिर कब लेते घर, फिर हम 10 साल घर हमारे से घर है, हमारा घर गिर गया किराए से हम लोग, फिर घर दो हमारे घर, इमदाद करो घर को, फिर हमारा हम साल में रहते हम लोग। बोलो रेंट सार देवना घर हम फिर घर गिरगा सब करा हम घर नहीं. శ్రమజీవులంతా సంఘటితమై సమరశీల పోరాటంకు సన్నద్ధం కావాలని కార్మిక వర్గ రాజ్య స్థాపనే టీయూసీఐ లక్ష్యమని అన్నారు. గురువారం నాడు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రథమ మహాసభలను సిరికొండ మండల కేంద్రంలోని కామ్రేడ్ ఎం రాజేంద్ర నగర్ ఎంఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. మహాసభలకు ముందు ర్యాలీ చేపట్టి బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ఎల్ పద్మ మాట్లాడుతూ దేశంలో శ్రమజీవులను శ్రమ దోపిడీకి గురిచేస్తున్న యాజమాన్యాలకు కుబేరులు అవుతున్నారన్నారు. పాలక వర్గాలు కార్మిక వర్గాన్ని దోపిడీ చేసే కోటీశ్వరులు కొమ్ము కాస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. కార్మికులు సంఘటితంగా పోరాడితేనే తమ హక్కులు సాధించుకోగలుగుతారని చెప్పారు. బహిరంగ సభకు టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎం ముత్తెన్న అధ్యక్షతన వహించగా సిపిఐఎంఎల్ మాస్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి బి దేవారాం, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు సత్యమ్మ. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా డివిజన్ నాయకులు ఎస్ సురేష్, కె రాజేశ్వర్, కిషన్, కిషోర్, సురేష్, ప్రకాష్, దామోదర్, సాయిరెడ్డి, జిలకర్ర నడిపన్న, బాబన్న, కిషన్, అనిల్, అరవింద్, మమత, లింబన్న, రమేష్, కిషోర్, అనిల్, పుష్పలత, గంగామణి, మానస, నాగన్న తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులకు ఉపాధి తగ్గుతుంది. మీ అందరూ తెలుసు, ఒక 20 ఏళ్ల కింద ఛాయ్ పోసేటప్పుడు సాలగాలకు వచ్చి బొగ్గుతోని గోడని తీసి ఉంటే వచ్చుడు నిజమాట కార్మికులు ఉన్నాయో ఛాయ్ పోసేటప్పుడు ఏ కాంగ్రెస్ ఉద్యోగిస్తున్నా మన దగ్గరికి పత్రంలో ఉద్ధరించేవాళ్ళు ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం ఉన్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కృష్ణవేణి వినతి పత్రం అందజేసిన యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయక కార్యదర్శి వీరాబాబు. ఈ సందర్భంగా వీరాబాబు మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు ఆకస్మికంగా తనిఖీలు చేసి అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల రిజిస్ట్రేషన్ ఒక పేరు ఉంటే రిజిస్ట్రేషన్లో లేని పేరుతో ప్రచారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. అధిక రేట్లకు విక్రయిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్, ప్రైవేట్ పాఠశాల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు అందిస్తున్న మెనూ విద్యార్థులకు సక్రమంగా అమలు చేయాలని, విద్యార్థులకు సమయానికి అనుగుణంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు పెండింగ్ లేకుండా వేగవంతం చేయాలని వీరబాబు కోరారు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితి. గతం నుంచి పోరాటం చేస్తాను, ప్రతి హాస్టల్కి ఒక వార్డెన్ ఉండాలను గవర్నమెంట్ స్పందించి, అధికారులు స్పందించి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి ప్రతి హాస్టల్కి ఒక వార్డెన్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని సక్రమంగా నడపట్లేదు. మీరు పోయేటప్పుడు ఆర్ఐ గారు కానీ మీరు కానీ పోయేటప్పుడు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి వార్డెన్లకు కానీ వర్కర్లకు కానీ సమాచారం ఇస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు, ఇక్కడ కలెక్టర్ గారు వస్తా ఉన్నారు, ఎంఆర్ఓ గారితో, ఆర్ఐ గారు వస్తా ఉన్నారు, మీరు జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి అంటే వాళ్ళు ముగ్గు పోసి, వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ చల్లి, పిల్లలు మీరు ఏం చెప్పకండి, ఎంఆర్ఓ గారు అధికారులు వస్తారు, మీరు ఏం చెప్పకండి, అన్ని పెడతా ఉన్నారని చెప్పండి, వాటర్ వస్తాయి, టాయిలెట్స్ పనిచేస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. పలు ప్రాంతాల్లో రక్తదానం చేసిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ప్రభుత్వానికి మరో శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల. మహారాష్ట్రలో తుల్జాపూర్లో కొలువై ఉన్న తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడితో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ. తిరుపతి హాతీరాం బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి. భూభారతిలో లైసెన్సెడ్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైసెన్సెడ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నిజామాబాద్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చ. రాబోయే తరానికి ప్రధాని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.